హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు లైవ్లో కుట్టిన బ్లౌజ్ అండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. నాకు డైలీ ఇచ్చిన కస్టమర్లు అయితే మాత్రం ఈ మధ్యాహ్నం ఇచ్చిన ప్రిన్స్ కట్ బ్లౌజ్లో ఇస్తున్నారండి. నేను అవే కుట్టి మీకు చూపిస్తున్నాను లైవ్లోని. కుట్టిన తర్వాత డీటెయిలింగ్ కోసం అని చెప్పేసి మీకు చూపించడం కోసమని ఈ వీడియో చేస్తున్నానండి. చూసారు కదా, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ క్రాస్ సరిపోలేదు, ఇలానే వచ్చి ఇలానే ఇచ్చేసాను నేను. ఓకేనండి. చూసారు కదా, ఈ చంకలోని ప్లస్ పాయింట్ అనేది ఎలా వచ్చిందో చూసారు కదండి. ఇక్కడ కూడా ఈ నడుము దగ్గర కూడా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. నెక్స్ట్ ఇవి హ్యాండ్స్ అండి, ఇవ్వండి. చూసారు కదా హ్యాండ్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో. నెక్స్ట్ ఇది ఇంకా చూసారు, నెక్ చూసారు కదండి. ఇది కానీ రౌండ్ నెక్ అండి. ఇదిగోండి, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ నెక్. నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ అండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇది కూడా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్ నెక్. నెక్స్ట్ ఈ భుజాలన్నవి చూసారు కదా, ఈ భుజాలన్నవి ఎంత రెండు భుజాలు ఎంత సమానంగా ఉన్నాయో, ఒకేలాగా ఈక్వల్గా సమానంగా ఉన్నాయి చూసారు కదా. ఇదిగోండి. నెక్స్ట్ హ్యాండ్స్ అన్నవి చూసారు కదా, హ్యాండ్స్ అన్నవి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకేలా ఉన్నాయి, ఎగదిగా లేకుండా. నెక్స్ట్ ఈ బాడీ పార్ట్ అనేది చూడండి ఒకసారి. ఈ చంకలో పార్ట్ అనేది ఇదిగోండి, చూసారు కదా. ఇదిగోండి, అది నేను హ్యాండ్స్ అతికిన చంకలో పార్టు ప్లస్ నడుం దగ్గర పార్టు రెండు సమానంగా, ఇక ఈ రెండు కుట్లు చంకలో పార్ట్స్ సమానంగా ప్లస్ నడుం దగ్గర సమానంగా ఉంది చూసారు కదండి. ఈ చంకలో పార్ట్ అనేది ఇలా నీట్గా వస్తే బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా చాలా నీట్గా మంచిగా కనిపిస్తుందండి. ఆహా, ఎవరు కుట్టారా అని అనుకుంటారు, ఇంత నీట్గా కుట్టారని. అందుకని చెప్పేసి మీరు కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఈ చంకలో పార్టు ప్లస్ ఈ నడుము దగ్గర, హ్యాండ్స్ దగ్గర, షోల్డర్ దగ్గర నీట్గా సమానంగా పెట్టుకోవాలండి. ఓకేనండి. లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. షార్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవండి.